ఒక 10 నిమిషాలలో కళ్ళు తెరిచి చూసి మనం ఎక్కడున్నాం అని సైగ చేసింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, ఆమెన్. ఆ తర్వాత మా అమ్మని తీసుకొని వచ్చాము. యేసు ప్రభువును గురించిన ఎన్నో విషయాలు పాస్టర్ గారు చెప్పి విశ్వాసపు మాటలు చెప్పి పంపించారు. మా అమ్మని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వేసుకొని ఆ ప్రార్థన నూనె, పాస్టర్ గారు ప్రార్థన చేసిన ఆ నూనె రాస్తూ ఉండగా 3 నెలల్లో కోమాలకు పోయి నోటి మాట కంటి చూపు లేని మా అమ్మ 3 నెలల్లో లేచి మాట్లాడింది, నడిచింది. సాధారణంగా ఆమె పనులు ఆమె చేసుకోవడం ప్రారంభించింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, ఆమెన్. అప్పుడు మేము యేసు ప్రభు నిజమైన దేవుడిగా, రక్షకుడిగా మేము నమ్మి మా కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభుతో ఉన్నాం. మా అమ్మకు ఆరోగ్యం బాగలేని ఆ పరిస్థితులలో మాకు చాలా అప్పులయ్యాయి. వ్యవసాయం చాలా కష్టంగా ఉంది, వర్షాలు లేదు. అప్పుడు మాకు పెట్టుబడి ఇచ్చే ఆ రైతు కూడా ఏమన్నాడు అని అంటే, ఉప్పలయ్య ఈసారి నేను ఎవరికి పెట్టుబడి ఇవ్వలేకపోతున్నాను, నీకు కూడా ఇవ్వలేను అని చెప్పారు. వ్యవసాయం చేయడం కష్టంగా ఉన్న రోజులలో మేము ప్రార్థన చేసుకొని మా నాన్న పాస్టర్ గారిని అడిగితే, మేము హైదరాబాద్ వెళ్తామయ్యా పని నిమిత్తం అని అంటే, సరే వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళాం. అప్పటికి నాది 10వ తరగతి అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడే నేరడ్మెట్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అమ్మ వాళ్ళు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. నేను ఇక నా యవ్వన జీవితంలో కాలేజీ ఫ్రెండ్స్ వాళ్ళతో ఉండి నేను చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నా వెనకాల మా తమ్ముడు చెల్లె ఉన్నారు, వాళ్ళకు ఒక మాదిరిగా ఉండాలి, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి అని నేను ఆశతో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. ఆ ప్రయత్నాలలో భాగంగానే అక్కడ మేము ఉన్న ఏరియాలో కొంతమందిని పరిచయం చేసుకొని సెకండ్ హ్యాండ్లో ఒక సైకిల్ కొనుక్కొని అక్కడ ఉదయం పేపర్ వేయడానికి వచ్చే వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళతో కలిసి నేను కూడా పేపర్ వేయడానికి వెళ్ళాను. పేపర్ వేయడానికి వెళ్ళి అక్కడ పేపర్ వేస్తూ కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని. ఆ తరుణంలోనే అక్కడ నాకు ఒక అన్న పరిచయం అయ్యారు. ఆయనతో ఏమైనా నాకు పార్ట్ టైం జాబ్ చూడండి అన్న అని చెప్తే, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్ జాబ్ ఉంది, చేస్తావా తమ్ముడు అని చెప్పారు. చెప్తే అన్న తప్పకుండా చేస్తాను అని చెప్పాను. ఆయన నన్ను ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి తీసుకొని వెళ్ళి సిడిప్రో సిస్టమ్స్ అనే కంపెనీకి తీసుకొని వెళ్ళి ఆఫీస్ బాయ్గా అక్కడ నన్ను మాట్లాడి జాయిన్ చేశారు. ఆఫీస్ బాయ్గా ఏం చేయాలో నాకు తెలియదన్నా అనంటే, ఏం లేదు తమ్ముడు, అక్కడికి వచ్చే ఎంప్లాయీస్కి వాటర్ బాటిల్స్ ఇవ్వడం, టీ ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా టిఫిన్స్ భోజనాలు కావాలని అంటే తీసుకొని వచ్చి ఇవ్వడం నీ పని. నువ్వు రాత్రి 12-1 గంటల వరకు పని చేసుకొని ఆ తర్వాత నువ్వు రెస్ట్ తీసుకొని మళ్ళా ఎర్లీ మార్నింగే ఆఫీస్ ఊడ్చి ఆ సిస్టమ్స్ తుడిచి నువ్వు ఇక అక్కడ నుంచి మళ్ళీ నువ్వు నీ కాలేజీకి వెళ్ళిపోవచ్చు తమ్ముడు అని చెప్తే, నేను ఆఫీస్ బాయ్గా అక్కడ జాయిన్ అయ్యి వాళ్ళకు అక్కడ పనిచేస్తూ ఉండేవాడిని. నేను ఊర్లో నుంచి వెళ్ళాను కాబట్టి ఆ కంప్యూటర్ చూస్తే చాలా సంతోషం వేసేది. అసలు జీవితంలో కంప్యూటర్ని దగ్గర నుంచి చూస్తానా అని అనుకునేటోని. ఇన్ని కంప్యూటర్స్ అసలు చూడటం, వాటిని చూడటం, క్లీన్ చేయటం ఎంతో సంతోషంగా ఉండేది. వాటిని బాగా చూస్తూ చాలా ఇంట్రెస్ట్గా పనిచేసేవాడిని. అట్లా చూసి మా సారు నా ఇంట్రెస్ట్ని చూసి, అరే వీడు బాగున్నాడు అని చాలా సంతోషపడేవాడు. ఆ తర్వాత ఆ సిస్టమ్ ఒక 6 నెలల్లో అభివృద్ధి చెంది దాంతో ఇంకొన్ని కంపెనీస్ కలిసి కవాయా సిస్టమ్స్గా అది కంపెనీ ఏర్పడినప్పుడు వాళ్లకు అసిస్టెంట్ జాబు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కావాలని వెతుకుతున్నారు. మా సార్ ఏం చేశాడనంటే, వీడు బాగా హుషారుగా ఉన్నాడు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అని మా సార్ నన్ను బాగా ఇష్టపడి, నేను నీకు సిస్టమ్ నేర్పిస్తాను, నాతో కలిసి అసిస్టెంట్గా వర్క్ చేస్తావా, నీకు శాలరీ కూడా పెంచుతాను అని చెప్పాడు. సార్ నేను నైట్ డ్యూటీ అయితేనే చేస్తాను, డే టైంలో కాలేజీకి వెళ్ళాలి అని చెప్పాను. చెప్పినప్పుడు ఓకే తప్పకుండా అని చెప్పి మా సారే ఒక 2-3 నెలలు నాకు డేటా ఎంట్రీ సిస్టమ్ నేర్పించి ఆయన అసిస్టెంట్గా పెట్టుకున్నారు. వేరే వ్యక్తుల్ని 2 ఆఫీస్ బాయ్లుగా పెట్టారు. అట్లా కొంతకాలం అయిన తర్వాత ఆ కంపెనీ అభివృద్ధి చెంది ఇదా సాఫ్ట్గా మారి ఒక 300 మంది ఎంప్లాయీస్ అందులో జాయిన్ అయ్యారు. అప్పుడు ఈ కంపెనీ మెయింటెనెన్స్ అంతా నేను, మా సారు, మా గురువు శేఖర్ సార్ అనేట ఆయన, మేమిద్దరం చూసుకునేవాళ్ళు. ఇట్లా చూసుకుంటున్న తరుణంలో అక్కడ మేము ఆ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ దాంట్లో గుండు నుంచి విలువైన వస్తువుల వరకు సిస్టమ్స్ అయినా ఏసీలైనా ఏదైనా అంతా మెయింటెనెన్స్ మేము కాబట్టి అక్కడికి వచ్చే ప్రతి వస్తువు మేమే తీసుకురావాలి. కంపెనీకి ఏం వస్తువులు కావాలో అవి మేము తీసుకురావాలి. మేము తీసుకొచ్చే ఆ పరిస్థితులలో మేము ఏం చేస్తామనంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక స్టేషనరీ కావాలనుకోండి, పెన్నులు, పెన్సిలు, నోట్స్లు ఇట్లాంటివి కావాలి అని అంటే మేము ఒక 5-6 పెద్ద స్టేషనరీలలో మా విజిటింగ్ కార్డ్స్ ఇస్తాం. మేము వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతాం.
మాకు ఒక 20,000 రూపీస్ మెటీరియల్స్ కావాలి, మాకు ఒక 40,000 రూపీస్ బిల్లు మీరు ఇవ్వాలి, మిగతా 20,000 ఏదైతే ఉందో వాటికి కావాల్సిన ట్యాక్సీ అంతా మేమే పే చేస్తాం. సో మీరు అట్లా మాకు బిల్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి అని చెప్తే, ఎవరైతే మాకు ఆ పని చేయడానికి ఏకీభవిస్తారో వాళ్ళతోటి కలిపి మేము ఆ బిజినెస్ డీలు ఓకే చేసేవాళ్ళు. అట్లా వాళ్ళు 20,000 తీసుకొచ్చి మాకు ఇస్తే మేము 40,000 రూపీస్ చెక్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మా సారు నేను ఆ డబ్బులు మేము తీసుకునే వాళ్ళం అన్నట్టు. కంపెనీకి ఒక 20,000 కానీ ఇంకా మిగతా 20,000 మేము. అట్లా ప్రతి చిన్న వస్తువులో కూడా నేను మా సారు కమిషన్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు విస్తారమైన డబ్బు మాకు వచ్చేది. అప్పుడు సార్ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. అప్పుడు నేనేం చేసేది అని అంటే, నా ఖర్చులకు మా సార్ ఇస్తూ ఉండేవాడు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను తిరుగుతూ, ఇంకప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి చిన్నగా గుట్కాలు, సిగరెట్లు, అంబర్లు అలవాటు. ఎందుకు అని అంటే నైట్ నిద్రగాయాలి కాబట్టి నిద్ర రాకుండా ఉండడం కొరకు ఇది అందరు చెప్పే మాటే. దాన్ని ఒక అలవాటు చేసుకుని ఆ అలవాటు నుంచి బయటికి రాకుండా, ఎవరైనా అడిగితే అరే ఎందుకు తింటున్నావు, మంచిది కాదు కదా అని అంటే, మరి నైటు డ్యూటీ చేయాలి అని అంటే, నైట్ మెలకువగా ఉండాలంటే కంపల్సరీ ఉండాలి అని చెప్తూ, ఆ సాగు చెప్తూ అట్లా కంటిన్యూ చేస్తూ ఉండేవాడిని. 5 రోజులు వర్కింగ్ డేస్ ఉండేది ఆఫీసు. సాటర్డే సండే సెలవు. సాటర్డే సండేలలో ఇక ఫుల్గా జలసాలకు తాగుడికే మేము కేటాయించేవాడిని. నా ఫ్రెండ్స్ చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని కాబట్టి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ దాదాపు 18 మంది నా వెంట ఉండేవాళ్ళు. వాళ్ళు సినిమాకి వెళ్ళాలన్నా, టీ తాగాలన్నా, సిగరెట్ తాగాలన్నా, వాళ్ళు పర్సనల్గా లవర్స్ బయటికి వెళ్ళాలన్నా నాకు మా సారు బండి నాకే ఇచ్చేవాడు. మా సారు నాకు బండి ఇవ్వడానికి గల కారణం ఏంటిది, ఆయన అప్పుడే ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు నా దగ్గర ఉండేటివి. అందుగల కారణం ఏంటిది అని అంటే, ఈలోపు ఇదంతా జరిగేసరికి నా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్లో ఒక 5-6 ఫెయిల్ అయ్యారు. ఆ రోజు సాయంత్రం మేమంతా కలిసి ఈసీఎల్ సెంటర్లో చౌరస్తాలో ఉన్న ఒక రెస్టారెంట్లో కలుసుకున్నాం. దాదాపు 10 మంది మేము కూడాం. మేమంతా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ రాత్రి 2 గంటల వరకు ఆ వైన్స్లో తాగాం రెస్టారెంట్లో. వాళ్ళు వెళ్ళమని బ్రతిమలాడారు, వాళ్ళని బెదిరించాం. రాత్రి 2 గంటల వరకు తాగాం. ఎవరి దగ్గర డబ్బు లేవు. ఆ రాత్రి నేను మా సార్కి కాల్ చేశాను. కాల్ చేసి, సార్ మేము ఇక్కడ పలానా చోట ఉన్నాం, మేము ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అంటే బిల్లు కట్టాలి సార్, సో దాని కొరకు మీరు వచ్చి బిల్లు కడితే మేము బయటికి వెళ్తాం అన్నాం. మా సార్ అన్నాడు, వాళ్ళతో మాట్లాడి రాత్రికి వాళ్ళని అక్కనే పడుకోనివ్వండి, ఏదున్నా నేను రేపు పొద్దున వచ్చి వాళ్ళు రాత్రి గడిపిన దానికి కూడా నేను పే చేస్తాను అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మా దోస్తులు అప్పటికే చాలా బాగా తాగి ఒక్కొక్కడు వామిటింగ్ చేసుకోవడం, రకరకాలుగా అంతా అరవడం, కేకలు చేయడం, అంతా చికాగ్గా చేశారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి లేదు, కాల్ చేయాలని చెప్తే రాత్రి 2 గంటలకు ఫోన్ల మీద ఫోన్లు కొడితే మా సార్ వచ్చి ఆ రాత్రి ఆయన ఏటీఎం కార్డు, ఆ తర్వాత క్రెడిట్ కార్డు నాకు ఇచ్చి వెళ్ళాడు. ఆ రోజు నుంచి అది నా దగ్గరే ఉన్నది. ఇక నువ్వు ఎక్కడైనా తిను, ఎక్కడైనా తాగు, ఏమైనా చేసుకో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా బాబు అని చెప్పి ఆ రాత్రి సార్ నాకు ఇచ్చిపోయాడు. ఇక నా దగ్గరే ఉంది. ఇక నాకు రావడానికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మా సార్ కూడా బండి నాకు ఇచ్చారు. ఇక నేను పెట్రోల్ కొట్టుకోవడానికి ఏటీఎం కార్డు ఇచ్చాడు. ఇక నాకు ఎందుకనంటే మా సార్కి వచ్చిన దాంట్లో నేను రూపాయి కూడా అడిగేవాని కాదు. ఆ కమిషన్లు నువ్వేం తీసుకోవట్లేదు, కమిషన్లు నేనేం తీసుకోవట్లేదు కనుక ఇక ఎంత వాడుకుంటే వీనికి ఏం ఖర్చులు ఉంటాయి, ఏం వాడుకుంటాడు. మనకు అప్పుడు ఇంట్లోకి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదన్నా మనం మంచిది కొనుక్కోవాలనే ఆలోచనలు ఏమి ఉండేది కాదు. మనకు ఎంతవరకు ఏంటంటే ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, లైఫ్ ఇంతే కదా అని సినిమాలు, తినడం, సిగరెట్లు, గుట్కాలు, అంబర్లు, ఆసిక్లు, వీటికే నేను అంటే మా సారు ఒకవేళ వీడు నెల మొత్తం ఖర్చు పెడితే 3,000, 5,000, 10,000 అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాడా అనుకుని ఇక ఆయన కూడా అడగపోయేది. అట్లాగే మా ఆఫీసులో పనిచేసే కృష్ణారెడ్డి సార్ అని ఒక ఆయన ఉండే, ఆయన కూడా బాగా అభిమానించేవాడు. ఆయనకు ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళ అత్తగారు డిస్కవరీ బైక్ పెట్టారు కొత్తది. సో మా సారు కృష్ణారెడ్డి సార్ అయితే ఆయన డిస్కవరీ బండి ఇచ్చాడు. నాకు ఖాళీగా ఉంటుందిరా తీసుకొని పోయి వాడుకో తమ్ముడు అని ఇచ్చాడు. ఇక దాంతో ఇక నాకు జల్సాలు, ఇక చేతిలో బైక్ ఉంది, జల్సాలు చేస్తూ నా జీవితాన్ని గడిపేవాడిని. ఇట్లా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్గా నాకు నిద్ర పట్టడం ఆగిపోయింది. నిద్ర రావట్లేదు. ఊకే సిగరెటు లేకపోతే ఊకే గుట్కా తినటం. కాలేజీకి కూడా వెళ్ళి గుట్కా వేసుకొని క్లాస్ రూమ్లో కూర్చునేవాడిని. బయటకు వచ్చి మాటికి పీరియడ్ మధ్యలో వచ్చి దమ్ము కొట్టేవాడిని. మా ఫ్రెండ్స్ అరే ఏంద్రా నువ్వు మరీ ఇంత విపరీతంగా తయారైపోయావు అని చెప్పేసి వాళ్ళు అడిగేవాళ్ళు. డిస్టర్బ్ అయిపోయాను. రాత్రులకి అసలు నిద్ర పట్టేదిగా.
రాత్రులు నిద్రపట్టకుండా దాదాపు ఒక 2 నెలలు నరకయాతన అనుభవించాను. అసలు పడుకుందామని పడుకున్నా నిద్ర వచ్చేది కాదు. కళ్ళన్నీ ఎర్రగైపోయాయి. నా వ్యక్తిగతంగా నా మీద నాకు శ్రద్ధ లేకుండా అయిపోయింది. నేను స్నానం చేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి అని అసలు ఉండేది కాదు. నాకు తినాలి, పడుకోవాలి అనే అసలు ఆలోచన లేదు. ఎక్కడ ఒక 10 నిమిషాలు ఒక వ్యక్తితో మాట్లాడే వీలు లేదు. ఫ్రెండ్స్ అయినా, సార్లు అయినా, ఆఫీసులోనైనా ఉండే పరిస్థితి లేదు. ఇన్ను కొట్టేసి ఉండేది. ఆఫీస్కి వెళ్తే ఇన్ను కొట్టాలి, ఆఫీస్ డ్యూటీ అయిపోయిన తర్వాత అవుట్ కొట్టాలి. నేను ఇన్ను ఉండేది కానీ అవుట్ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చేసేవాన్నో నాకు మానసికంగా నా కంట్రోల్లో నేను లేను. అట్లా లేకుండా అయిపోయినప్పుడు నేను 2 నెలలు అట్లా తిరిగాను. మా సార్ నన్ను బాగా చూసి, అరే మంచిగా మాట్లాడేటోడు, మంచిగా ఉండేటోడు, ఏమైంది పరశురామ్కు అని చెప్పి మా సారు నాతోటి ఒకరోజు మాట్లాడి, అసలు ఏమైందబ్బా నీకు, ఏంటి నువ్వంతా చాలా ఇదిగా అయిపోయావు, ఇట్లుండేటోడి కాదు కదా నువ్వు, ఏమైంది అని అంటే నా కండిషన్ మా సార్కు చెప్పాను. మా సార్కు చెప్పి, సార్ నాకు ఎందుకో నాకు నిద్ర పట్టట్లేదు, తినలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, నా పరిస్థితి బాగలేదు సార్ అని చెప్పాను. అయితే మా సారు అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. సికింద్రాబాద్లో సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్తే ఆయన మనకు కావాలి అని అంటే ఒక 10 రోజుల ముందే మనం ఆయన్ని బుక్ చేసుకోవాలి. ఆ రోజుల్లో మా సార్ నా కొరకు స్లాట్ బుక్ చేసి ఆయన దగ్గర ఓపీ తీసుకొని మా సారే దగ్గరుండి ఆయన దగ్గర తీసుకొని వెళ్తే ఆయన నన్ను బాగా చూసి ఒక 2 నిమిషాలు నాతో మాట్లాడి నన్ను అంచనా వేసి బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఈయనకు నిద్ర లేదు, ఈయన తీసుకున్న మత్తు, ఇది సిగరెట్స్ కానీ మందు కానీ లేకపోతే ఇతను తీసుకున్న దాని వలన ఇతడు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నాడు కనుక అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఈయన కళ్ళు నిలబడిపోయాయి, ఈయన సాధారణమైన వ్యక్తి కావడం కష్టం అని చెప్పి ఈయన మెడిటేషన్ చేయాలి అని చెప్పాడు. సార్ మరి ఒకవేళ ఎట్లా అనంటే ఈయన కనుక నిద్రపోగలిగితే ఈయనను కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు, ఈయన కోలుకోవడానికి వీలుంటుంది. ఈయన కోలుకోవాలంటే మెయిన్ నిద్ర కావాలి అంటే, సార్ మరి ఎట్లా ఈయన నిద్రపోవట్లేడు కదా అని అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చాడు. ఒక్కొక్కటి వేయండి, సాయంత్రం పూట వేయండి అని చెప్పి ఆ స్లీపింగ్ టాబ్లెట్లు ఒక్కటేసుకొని ఒక వారం రోజులు రాత్రిలు ఒక్కటేసుకొని పడుకోవడానికి ప్రయత్నం చేస్తే అట్లా కూడా నిద్రపట్టలేదు. నిద్ర పట్టకపోతే మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే 2 వేసుకోమని చెప్పండి అని చెప్పాడు. 2 వేసుకున్నాను. 2 వేసుకున్నా కూడా నిద్రపోకపోతే ఆయన 3వసారి మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, ఇది చాలా డేంజర్, ఇట్లా ఈ స్లీపింగ్ టాబ్లెట్లు వాడటం డేంజర్. ఒక వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే ఈ టాబ్లెట్ వేసుకుంటే కొన్ని గంటలు లేవడు, 2 టాబ్లెట్లు వేసుకుంటే అసలు కష్టం, 3 వేసుకుంటే ఇక చచ్చిపోవడమే, కోమలోకి పోవడమే, అంత డేంజర్. అయినా ఈయన మైండ్లో అంతకంటే ఎక్కువ మత్తుంది, ఈయన బ్రెయిన్కు ఇది పనిచేయట్లేదు ఈ డోసు, ఒకసారి 3 వేసి చూడండి అని చెప్పాడు. స్లీపింగ్ టాబ్లెట్లు 3 వేసుకున్నా నిద్రపోలేదు. ఆయన చెప్పాడు, నేను ఇచ్చేది ఇవి నేను ఇవ్వకూడదు కానీ కండిషన్ బట్టి ఇస్తున్నాను, నేను ఇచ్చినట్టుగా కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. ఆయన ప్రైవేట్కి ఇచ్చేసిండు. ఇవి చాలా డేంజరు, ఇవ్వకూడదు కానీ ఈ కండిషన్ బట్టి ఇస్తున్నానని మా సార్ తోటి చెప్పి ఇచ్చారు. అప్పుడు కూడా నేను కోలుకోలేదు. ఆ తర్వాత 3వసారి వెళ్ళినప్పుడు ఈయనకు వర్క్ టెన్షన్ ఉండొద్దు, స్టడీ టెన్షన్ ఉండొద్దు, లేకపోతే ఈయన మనసులో ఏ విధమైన టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే కొంతవరకు ఈయన క్యూర్ కావచ్చు అని చెప్పాడు. అప్పుడు మా సార్ వచ్చి వాళ్ళ సొంత బామ్మర్దినిచ్చి శాంతమైన వాతావరణంలో ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని చెప్పి మా సారు వాళ్ళ బామ్మర్దికి అదే ATM కార్డు ఇచ్చి తీసుకొని పోరా బాబు అని చెప్పి కొంత డబ్బులు ఇచ్చి పంపించాడు. అనే ఇప్పుడు నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఫ్యామిలీకి తెలుసు, అమ్మ వాళ్ళకి తెలుసు, అమ్మ వాళ్ళకి తెలుసు. అయితే అమ్మ వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఇంటికి రాకపోవడం, వాళ్ళతో సరిగా టైం స్పెండ్ చేయకపోవడం. నేను ఇంతకుముందు కూడా నా అలవాట్లను బట్టి నేను ఏం చేసేవాడిని అంటే టైంకి ఇంటికి వచ్చేవాని కాదు, ఇంట్లో సరిగా తినేవాని కాదు. సాటర్డే సండే వస్తే ఏఎస్ రావు నగర్లో నా 3 దోస్తులు ఉండేవాళ్ళు, బ్యాచిలర్స్, వాళ్ళ రూమ్ ఉంది, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళు నేను కలిసి ఆ 2 రోజులు పూర్తిగా కంపౌండ్ కళ్ళు లేకపోతే బీర్లు మందు తెచ్చుకొని మటన్ తెచ్చుకొని వండుకొని తిని అక్కడ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు ఏఎస్ రావు నగర్ ఆపోజిట్గా రాధిక థియేటర్గా కాప్రా చెరువు ఉండేది. కాప్రా చెరువు వెనకాల ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉండేది, ప్లాట్స్. అక్కడికి వెళ్ళి ఇక రోజంతా అక్కడే తాగుడు తినుడుతోటే టైం స్పెండ్ చేసి అట్లా చేసేవాడిని. సరిగా ఇంటికి వచ్చేవాడిని కాదు కనుక మా అమ్మ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మా అమ్మ వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఇక ఎక్కడో ఉన్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు, ఆయన స్టడీ ఆయన చేసుకుంటున్నాడు అని నాకు ఫ్రీడమ్ ఇచ్చేశారు.
వాళ్ళకు తెలుసు కానీ అంత పూర్తిగా వాళ్ళకు నా గురించి తెలవలేదు, వాళ్ళకు అవగాహన లేకుండా పోయింది. వాళ్ళు పగలు పనికి వెళ్ళేవాళ్ళు, నేను కాలేజీకి వెళ్ళేవాడిని, రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, నేను డ్యూటీకి వెళ్ళేవాడిని. అంతకుముందు కూడా ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ గుర్తించలేదు. మా క్యాబ్ డ్రైవర్ అంకులు ఆయన గుర్తించి అమ్మ వాళ్ళు చెప్తే అమ్మ వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాను, మెడిసిన్ తెచ్చుకున్నాము అని ఆ క్యాబ్ డ్రైవర్ అంకుల్ చెప్పేవాడు. అమ్మ వాళ్ళకి చెప్తే సరేలే అనుకునేవాళ్ళు. మా సారు వాళ్ళ బామ్మరిది నన్ను తీసుకొని వైజాగ్ వెళ్ళాడు. ఆయన వైజాగ్ వెళ్ళేసరికి ఆయనకు చుక్కలు కనపడ్డాయి. ఆయనను బస్సులో కూర్చొనియలేదు, ప్రశాంతంగా ఉండనివ్వలేదు, తినే కాడ తినియలేదు, పడుకునే కాడ పడుకోనియలేదు. ఆయనకు చికాకు లేచి వైజాగ్లో దిగంగానే వాళ్ళ బావకు ఫోన్ చేసి, ఎక్కడో పిచ్చోనిచ్చితో వెళ్ళినావు, నాకు నేను ఫ్రీగా ట్రిప్ వచ్చింది ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను కానీ పిచ్చోనితో నాకు నిద్ర తిండి ఆగారం లేదు, నేను ఇన్ని భరించలేను అని మరలా తీసుకొని వచ్చి హైదరాబాద్లో మా సార్కి అప్పచెప్పాడు. మా సార్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటే మా దోస్తులు కూడా నన్ను భరించలేకపోయారు. ఒకరోజు మా దోస్తులు కలిసి, అరే సినిమాకి వెళ్తున్నాం, మా ఇంటర్ ఫ్రెండ్స్ లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి నాకు కాల్ చేసి నా దగ్గరకు వచ్చి, రామ్ సినిమాకి వెళ్దాం రా, చాలా రోజులు అవుతుంది మనం సినిమాకి వెళ్దాం రారా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. సినిమాకి వెళ్తే వాళ్ళు సినిమాలో కూర్చుంటే నేను సిగరెట్ తాగుతా అని, నేను మధ్యలో మాట్లాడి ఆ సినిమాలో లేచి అటు ఇటు తిరగడం, అందరికీ డిస్టర్బెన్స్ కావడం. మా దోస్తుగాడు అన్నాడు, అరే నువ్వు ఇట్లా చేయొద్దురా, కొంచెం పడుకోరా, ఎందుకు డిస్టర్బ్ చేస్తాను, లేడీస్ కొంచెం ఫీల్ అవుతున్నారా, ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు, అట్లా చేయకురా రామ్ అని బతిలాడాడు. సరేరా నేను బయటికి వెళ్ళి సిగరెట్ తాగుతా అని చెప్పి నేను బయటకు వచ్చి అక్కడున్న వాళ్ళతోటి, అక్కడ పనిచేసే వాళ్ళతోటి గొడవ పెట్టుకొని వాళ్ళతోటి చికాకు చేసి తాళాలు తీపించుకొని సినిమా మధ్యలోనే బయటకు వెళ్ళిపోయాను. మా దోస్తుగాడు నన్ను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళని అడిగి, ఏరి వీళ్ళు మావాడు ఉండాలి కదా ఇక్కడ ఏడి అని అంటే, వాడు పిచ్చోడా సార్, ఏం సార్ వాడు అట్టున్నాడు, మమ్మల్ని అంతా చికాకు చేసి తాళాలు తీపించుకొని వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. మా దోస్తుగాళ్ళు వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళి అక్కడ ఇక్కడ వెతికి వదిలేశారు. వీడికి పిచ్చి లేసిందని మళ్ళీ ఎప్పుడు కూడా మా దోస్తులు నా దగ్గర రావడానికి ప్రయత్నం చేయలేదు. రామ్గాడికి పిచ్చి లేసింది, క్రాక్లు వేసింది, వాడు ఆగమైపోయాడు అని మా దోస్తులు కూడా దూరం అయిపోయారు. ఇవన్నీ నా జీవితంలో ఒక 2 నెలల పైగా నేను వీటిని అనుభవించాను. ఒకరోజు నేను ఆలోచించి, అసలు ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, మంచిగా చదువుకొని కాలేజీకి వెళ్ళి డ్యూటీ చేసుకొని అఫీషియల్గా మంచిగా ఉండేవాడిని, మంచి లైఫ్ లీడ్ చేయాలని గోల్ తోటి నేను ప్రయత్నం చేసేవాడిని, ఎందుకు ఇట్లా అయిపోయినా అని ఆలోచించుకొని, నేను ఏమీ సాధించలేను, ఇక అయిపోయింది నా జీవితం, నాకు మానసికంగా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, అందరూ దూరం అయిపోయారు, నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక నేను బ్రతికిందంటే లాభం లేదు, నేను సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ చేసుకొని ఇంటికి వెళ్ళి షేవింగ్ చేసుకొని నాకు ఇష్టమైన బట్టలు వేసుకొని మంచిగా ఆఫీస్కు రెడీ అయ్యి, చక్కగా బాగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్లో నాకు నా క్యాబిన్ ఉంటుంది, నా సిస్టమ్ ముందు కూర్చొని ఆ క్యాబిన్ ఆ సిస్టమ్ను అంతా చూసుకొని బాగా ఏడ్చి, నాకు తెలియదు విపరీతంగా బాధపడి ఏడ్చి, ఇక చివరి రోజు నాకు ఇది. మా ఇంటి దగ్గర నుంచి కూడా నేను వెళ్తున్నప్పుడు, ఇక నేను ఇంటికి రాను, మా అమ్మని చూడను, మా నాన్నని చూడను, ఈరోజే నాకు లాస్ట్ రోజు అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళి ఆఫీస్లో కూడా ఏడ్చుకుంటూ నా క్యాబిన్ అన్నీ చూసుకొని, ఒకసారి నా సిస్టమ్ని అంతా ముట్టుకొని అంతా చూసుకొని, నేను చదువుకునే బుక్స్ని చూసుకొని, నేను పడుకునే స్థలాన్ని చూసుకొని, ఇక మళ్ళెన్నడూ ఈ స్థలానికి నేను రాను అని ఏడ్చి టాయిలెట్స్లోకి వెళ్ళి వాష్రూమ్లో అద్దం ముందు ఉండి నన్ను నేను చూసుకొని బాగా ఏడ్చాను. ఈరోజు నాకు ఇక లాస్ట్, నన్ను నేను చూసుకోలేను, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటాను, మా అమ్మ నాన్నకి చదువు రాదు, వాళ్ళకి సిటీ కొత్త, వాళ్ళు నన్ను ఎక్కడ దేవులాడతారు, నేను ఎట్లా దొరుకుతాను, నేను ఒకవేళ సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి దొరికే ప్లేస్లో సూసైడ్ చేసుకోవాలి, ఈజీగా మా అమ్మ నాన్నకు నేను దొరకాలి, నా డెడ్ బాడీ దొరకాలి అని ఆలోచించుకొని తార్నాకలో మా ఆఫీసు, తార్నాక నుంచి లాలపేటకి మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి ట్రైన్స్, కింద నుంచి ట్రైన్స్ వచ్చి వెళ్తాయి, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటిదనంటే, ఇక్కడైతే లాలపేటలో మేము ఉంటాం కనుక ఇక్కడ నుంచి దగ్గర అమ్మ వాళ్ళకి ఈజీగా నా డెడ్ బాడీ దొరుకుతుంది అని ఆలోచించుకొని అక్కడ నేను సూసైడ్ చేసుకునే స్పాట్ను ఎన్నుకున్నా. ఇక అక్కడికి వెళ్ళడానికి ముందుగా నేను కొన్ని పేపర్స్ తీసుకొని మా అమ్మ నాన్న పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్సు, మా అడ్రస్సు వాటి మీద రాసి ఆ ప్యాకెట్లలో జేబులలో
ఓ 4-5 రాసుకొని 4-5 జేబులలో పెట్టుకుంటే ఈజీగా మా అమ్మ నాన్న వాళ్ళకు దొరుకుతుంది. నేను ఎవరికి దొరికినా, నా డెడ్ బాడీ ఎవరికి దొరికినా మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని పోతారు. నేను చనిపోయినాక కూడా వాళ్ళకేం ఇబ్బంది ఉండొద్దు అని ఇక తమ్ముడు చెల్లె ఉన్నారు వాళ్ళని చూసుకోవడానికి. నా వల్ల నాకు ఏం లాభం లేదు, నేను అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాను, ఇక నా జీవితం వేస్ట్ అనుకొని నేను ఆ వాష్రూమ్లో ఉండి ఏడ్చి నిర్ణయం తీసుకొని ఆ పేపర్స్ అడ్రస్లు రాసుకొని జేబులో పెట్టుకుంటున్నప్పుడు మా పాస్టర్ గారు అమ్మకు ప్రార్థన చేసి అమ్మ వాళ్ళు వెళ్ళే పాస్టర్ గారి విజిటింగ్ కార్డు నా పర్సులో ఉంది. ఒక్కసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడదాం, మా అమ్మ చనిపోతున్నప్పుడు ఈ పాస్టర్ గారు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తే మా అమ్మ బ్రతికింది కదా, ఒక్కసారి పాస్టర్ గారితో మాట్లాడదాం అని ఇల్లందులో ఉన్న ఎలిషబాబు గారు పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారికి ఫోన్ చేయగానే పాస్టర్ గారు గుర్తుపట్టి చెప్పు నాన్న మంచిగా ఉన్నావా, ఎక్కడున్నావు ఏంటి అని అంటే, అంకుల్ ఇట్లా సంగతి నేను పలాని అని అంటే గుర్తుపట్టినా, మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నా అంకుల్, అయితే నేను చనిపోదాం అనుకుంటున్నాను అంకుల్ అని చెప్పాను. చెప్తే ఎందుకు నానా అని అన్నాడు. అంటే నాకు మనశ్శాంతి లేదు, గత 3 నెలలుగా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, హాస్పిటల్స్కి వెళ్ళాను, ఫ్రెండ్స్ దూరం అయ్యారు, అమ్మ నాన్న పట్టించుకునే పరిస్థితిలో లేరు, వాళ్ళకేం తెలియదు, మా ఆఫీస్లో ఇట్లా అయిపోయింది, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా పాస్టర్ గారు, నేను చనిపోదాం అనుకుంటున్నాను అంకుల్, చివరి ఫోన్ మీతోటే మాట్లాడి చనిపోతాను అని అన్నాను. పాస్టర్ గారు అన్నాడు, యేసుప్రభు దేవుని గురించి నీకు తెలుసు కదా, అమ్మ నాన్న ప్రార్థనకు వస్తారు కదా, బైబిల్ చదువుతున్నావా అన్నాడు. చదువుతున్నాను అంకుల్ అన్నాను. ప్రార్థన చేస్తున్నావా అన్నాడు. చేస్తున్నాను అంకుల్ అన్నాను. అప్పుడు పాస్టర్ గారు నవ్వి అన్నాడు, నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తే నీకు ఈ కండిషన్ రాదు, ఏదేం జరిగినా ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నువ్వు హాయిగా వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. లేదంకుల్ నేను బ్రతకను, హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్ కూడా చెప్పారు, నేను మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, మైండ్ స్ట్రోక్ వచ్చిందంట, స్ట్రక్ అయిపోయిందంట, కష్టం అని చెప్పారు అంకుల్ అని చెప్పాను. చెప్తే పాస్టర్ గారు నవ్వుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నీ కొరకు నేను ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను, కన్ను మూసుకో అని ఒక్క నిమిషం ప్రార్థన ఫోన్లో చేశారు పాస్టర్ గారు. ఒకే ఒక్క నిమిషం ఆయన ప్రార్థన చేసి పెట్టేసి నువ్వు వెళ్ళి పండుకోనానా, నీకు ఏం కాదు అని చెప్పారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. దాదాపు 3 నెలల తర్వాత రాత్రి 12 గంటలకు పడుకుని ఉదయం 8 గంటలకు లేచాను. రాత్రి అంతా హాయిగా నిద్రపోయాను. నన్ను చూసి మా అమ్మ నాన్న వాళ్ళు పరిశాన్ అవుతారు, అరే అసలు వచ్చేటోడే కాదు పడుకునేటోడే కాదు, ఇంత బాగా పడుకున్నాడు ఏంది, మావోడేనేనా అని ఆశ్చర్యపోయారు. ఆ రోజు లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా కాలేజీకి వెళ్ళి మా ఫ్రెండ్స్ నన్ను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు, అరే ఏం జరిగింది వీడికి, నిన్న మొన్నటి వరకు పిచ్చోడు కదా, ఏమైంది అని ఆలోచించారు. ఆఫీస్కి వెళ్ళి అప్పటి నుంచి క్రమేణంగా రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి ఏదో నాకు వచ్చి రాంది కాస్త ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. గంటకు మోకరించి యేసుప్రభువా దేవుడా నన్ను బాగు చేసినావు, నీకు వందనాలయ్యా, ఏదో నాకు వచ్చింది, మా అమ్మ మా తమ్ముడు మా చెల్లె ఏదో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అట్లా రోజు 12 గంటలకు వచ్చి గంటకు ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో ఒకరోజు రాత్రి 12 గంటల తర్వాత నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మా అమ్మ నాన్న చెల్లి అందరూ పడుకున్నారు. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో నన్ను పిలిచిన అలికిడి వినపడ్డది. ఈ రాత్రి నన్ను ఎవరు పిలుస్తున్నారని లేచి కన్ను తెరిచి అటు ఇటు చూశాను, ఎవరు లేరు. మరలా మోకరించి ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఎవరో పిలిచారు. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చూసి వచ్చి తలుపులు తీసి బయట చూశాను, ఎవరు లేరు, అంతా చీకటిగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, ఎవరు లేరు, ఎవరి సంచారం లేదు. మరలా పోయి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, మరలా ఎవరో నన్ను పిలుస్తున్నారు. మరలా లేచి నేను అటు ఇటు చూసి ఎవరు లేరులే, ఏదో అంత నా భ్రమ అనుకొని మోకరించి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏదో వచ్చినాను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక రిబ్బెన్, ఒక గిలక లాంటి దాని మీద ఒక రిబ్బెన్, ఆ రిబ్బెన్ మీద ఇర్మియా 31:3 అని రాసింది. ఇదేదో తెలిసిన దానిలాగా ఉంది, బైబిల్లో ఉండేదానిలాగా ఉంది, ఇది ఏదో పదం, ఇది బైబిల్లో ఉందా అని అప్పుడు లేచి నేను బైబిల్ తీసి అక్కడ ఇర్మియా అని ఉన్నది 31:3 తీసి చదివాను. ఇర్మియాకు చాలా కాలం క్రిందట ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక ఎన్ని ఎడల కృప చూపుచున్నాను అని అక్కడ రాసింది.
చాలా సాధారణంగా అన్ని ప్రేమలు తెలుసు, ఈ శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? అయినా దేవుడు నన్ను ప్రేమించడం ఏంటి, మనుషులు మొగోళ్ళు ప్రేమ ఏంటి అన్నట్టుగా నేను వేరే రకంగా ఆలోచించి అసలు ఈ ప్రేమ ఏంటి, ఈ రాత్రి దీని గురించి నాకు ఎవరు చెప్పాలి అని ఆలోచించి ఆ రాత్రి మరలా నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మోకరించి ప్రార్థన చేసి ఈ ప్రేమ ఏంటిది, కృప ఏంటిది నాకేం అర్థం కావట్లేదు ప్రభువా, దేవుడా అని నేను ప్రార్థన చేస్తా ఉంటే నా జీవితం నా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. నేను చిన్ననాటి నుంచి నేను ఏ విధమైన విగ్రహారాధన చేశానో, ఏ విధమైన నీచుకు బ్రతికానో, నా పరిస్థితులు ఎలా ఉన్నాయో, నాకు అయిన వాళ్ళందరూ ఎలా నన్ను విడిచిపెట్టిపోయారో, నేను ఒక మనిషి బ్రతకకూడని బ్రతుకు నేను బ్రతికాను. మనిషి అనే వ్యక్తి ఎట్లా బ్రతకకూడదో అలాంటి బ్రతుకు నేను బ్రతికాను. నా జీవితం అంతా నా కళ్ళకు కనబడుతూ ఉన్నప్పుడు నా కళ్ళెమ్మడి నీళ్ళు గారుతూ ఉన్నాయి. నేను మోకరించి నా జీవితాన్ని చూస్తున్నాను, నా కళ్ళెమ్మడి నీళ్ళు గారి నేను ఏడుస్తూ ఉన్నాను. రాత్రి నేను నా జీవితాన్ని అంతా చూసేసరికి యేసు ప్రభు నన్ను దర్శించే ఆ రోజు వరకు నేను ఎట్లా బ్రతికానో, ఎట్లా తాగానో, ఎట్లా వ్యభిచారం, ఎట్లాంటి తిరుగులు తిరిగి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, ఆ విషయం అంతా నా కళ్ళకు కనపడ్డది. నేను ఘోరంగా ఏడుస్తున్నాను. నా కళ్ళెమ్మడి నీళ్లు గారి నా ఎదుట చొక్కంతా దడిచిపోయింది. అంతగా నేను ఏడుస్తే ఆ రాత్రి అప్పుడు చివరిలో నా జీవితం ముగింపులో నాకు వినబడిన మాట, ఇవన్నీ నువ్వు చేసినా, అందరు నిన్ను విడిచిపెట్టిపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచిపెట్టలేదు అని దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడారు. అప్పుడు నేను ఇంకా పరిపూర్ణంగా యేసు ప్రభువుని తెలుసుకొని నా మనసు మార్చుకొని అప్పుడు నేను పాస్టర్ గారితో మాట్లాడి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నేను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ తర్వాత నేను అలాగనే ప్రతిరోజు రాత్రి అట్లా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు సేవ చేయడం కొరకు నేను ప్రేరేపించబడ్డాను. అట్లా ప్రేరేపించబడి బైబిల్ ట్రైనింగ్ కొరకు రావడం కొరకు నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే పాస్టర్ గారు అన్నాడు, సేవ అనంటే అంత ఈజీగా ఉండదు, చాలా కష్టం. నిద్రను, తర్వాత భోజనాన్ని, బట్టలని, జీవితాన్ని మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అంత అవసరం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. నీవు అన్నిటికీ ఒకవేళ నీ ఇష్టం నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఇష్టం నీదే కానీ ఇందులో బలవంతం ఏం లేదు, ఇబ్బంది లేదు అని పాస్టర్ గారు చెప్తే అప్పుడు నేను ఆత్మలో ప్రేరేపించబడి సేవ కొరకు సమర్పించుకొని బైబిల్ ట్రైనింగ్ కొరకు ఇల్లందుకో వెళ్ళి అక్కడ నేను బైబిల్ ట్రైనింగ్ చేసి యేసు ప్రభుతో కూడా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. 2009 నుండి ఇప్పటి వరకు నా జీవితంలో శాంతి, సమాధానం, ప్రశాంతత, దేవునితో కలిసి గడుపుతున్నటువంటి నా జీవితం ఎంతో ఆనందదాయకంగా నా జీవితాన్ని నేను గడుపుతున్నాను. ఈ విధంగా నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి నిజమైన దేవుడిగా తెలుసుకొని యేసు ప్రభు సేవలో యేసు ప్రభుకు ఒక సాక్షిగా ఈ లోకంలో, సమాజంలో నేను బ్రతుకుతూ ఉన్నాను. యేసయ్య పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను జీసస్ను ఎరగక ముందు నాకు లేని అలవాట్లు లేదు తమ్ముడు, నాకు లేని అలవాటు లేదు. అన్ని అలవాట్లు యవన వయసులో, ఇప్పుడు అంటే వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలని నేను తిననివి తాగనివి ఏమి లేవు. తర్వాత వ్యభిచారం కూడా చేశాను. నాకు లేని అలవాట్లు లేవు, నీచంగా బ్రతికాను. నేను మారినప్పుడు మా దోస్తులే నన్ను నమ్మలేకపోయారు. నీకున్న అలవాట్లకు, నీకున్న పద్ధతులకు నువ్వు మారుతావనంటే మేము నమ్మవురా బాబు అని చెప్పారు. కానీ చివరికి వాళ్ళే ఒప్పుకున్నారు, నిజంగా దేవుడురా యేసు ప్రభు మార్చాడు నిన్ను, ఇంత నీచమైన అలవాట్లున్న నువ్వు మారినవంటే అసలు అద్భుతం రా అని. మీ సాక్ష్యం చూసిన వాళ్ళకి మీ మెసేజ్ ఏంటన్నయ్య? తమ్ముడు, మా అమ్మ చనిపోతున్నప్పుడు డాక్టర్లు కూడా బ్రతకదు అని చెప్పి రాసిచ్చినప్పుడు మాంత్రికులు చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసి ఏం ఫలితం లేని పరిస్థితులలో లక్షల రూపాయలు పోగొట్టుకున్నాం. మాకున్న గొడ్లు, బర్రెలు, పాలిచ్చే బర్రెను కూడా అమ్ముకొని మా అమ్మను బాగు చేసుకునే ప్రయత్నం చేశాం. నా జీవితంలో చూసినప్పుడు కూడా నా విచ్చలవిడి అలవాట్ల వలన, నాకు కలిగిన బ్రెయిన్ స్ట్రోక్ వలన చివరికి నేను సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాను. ఈ రోజున ఆ సమస్య నాదొక్కందే కాదు, నా వయసులో ఉన్నవాళ్ళు ఎంతోమంది చాలా రకాలైన చెడ్డ అలవాట్లకు బానిసలైపోయి ఎంతోమంది ప్రతిరోజు చూస్తూ ఉంటాం. సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని, లవ్ ఫెయిల్యూర్ అని, లేకపోతే జాబ్స్ అని, లేకపోతే స్టడీస్ విషయంలో డిస్టర్బ్ అయ్యి, కుటుంబ విషయాలలో డిస్టర్బ్ అయిపోయి, మానసికంగా కృంగిపోయి
చనిపోతున్న వాళ్ళందరికీ నన్ను బ్రతికించిన యేసు ప్రభు సజీవుడు, ఆయన మిమ్మల్ని కూడా బ్రతికించగలడు, బాగు చేయగలడు, మీకు సహాయం చేయగలడు. దయచేసి మీరు తొందరపడి సూసైడ్స్ అవి చేసుకోవద్దు. ఒక్కసారి యేసు ప్రభువుని గురించి తెలుసుకోండి. మీ దగ్గరలో ఉన్న చర్చెస్ కానీ, పాస్టర్స్ కానీ, లేకపోతే మీకు తెలిసి ప్రార్థనకు వెళ్ళే వాళ్ళతో కానీ యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు ప్రేమను గురించి తెలుసుకోండి. తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ యేసు ప్రభు మీకు తప్పకుండా సహాయం చేయగలడని నేను నమ్ముతున్నాను. నా సాక్ష్యం ద్వారా మీకు యేసు ప్రభువుని పరిచయం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది నీ సాక్ష్యం అందరికీ తెలుస్తుంది. నేను ఇంటర్నెట్లో కూడా పెడతా, యూట్యూబ్లో. అది నీకు ఇష్టమేనా? ఓకే తమ్ముడు.